అక్క మీ పేరు? పార్వతి. ఓకే. పెడన నియోజకవర్గం. ఆ! చెప్పండి అక్క, ప్రతి నెల మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎవరిచ్చేవాళ్ళు? వారింటికి తెచ్చి ఇంటికాడ ఇచ్చేవారు. వాలంటీర్లు తెచ్చిచ్చేవాళ్ళు. మరి ఈ నెల ఏమైంది? ఈ ఫస్ట్ తారీఖు ఈరోజు. ఫస్ట్ తారీఖు పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకోమని చెప్పారంట. ఆ అవునా? వారంటీలో ఆపేయమని చెప్పారంట. అదేంటి? వాలంటీర్లు మీకు ప్రతి నెల ఇచ్చేవాళ్ళు గదా! ఇచ్చేవాళ్ళు మరి ఆ! పైకాడ ఆపేయమని చెప్పారంట. తెలుసా ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? ఎందుకని తెలవదు. తెలీదా? చంద్రబాబు గారు తెలుసా మీకు? తెలుసు. ఆ! ఆయన అనుచరులు కేసేశారు. హుహు. వాలంటీర్లు ఇవ్వకూడదు అని జెప్పేసి. హ్మ్. ఓకే. అట్లా. ఇప్పుడు మరి మీకు వాలంటీర్ల వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? ఇంటికొచ్చి అన్నీ ఇస్తున్నారుగా మరి. ఆ! మేము ఎలాకోకుండా హ్మ్. ఓకే. మరి వాళ్ళని ఆపించేసారేంటి? చూద్దాం, ఎందుకని అడుగుతాం. ఆపించారంటారు చంద్రబాబు గారు? ఏమో అయ్యా మనకు తెలవదు. ఆ! పంచాయతీ ఆఫీస్ కాడికెళ్ళి హ్మ్. అడిగి కనుక్కుంటాం. ఓకే. ఇప్పుడు మీరైతే వెళ్ళగలరు. హ్మ్. ఆఫీస్ కాడికైనా ఎళ్ళగలరు. మరి వేరే పింఛన్ తీసుకునే వాళ్ళ పరిస్థితి? అవునుగా మరి ముసలోళ్ళు ఎళ్ళలేరుగా మరి. ఆ! దాన్ని బట్టి అడుగుతాం. హ్మ్. అదే అడిగి మరి ఇప్పుడు మీకెవరు గావాలక్క? వాలంటీర్‌లని పెట్టిన జగన్ గారు గావాలా? లేదంటే చంద్రబాబు గారు గావాలా? జగన్ గారు కావాలనేగా గెలిపించింది. హ్మ్. అవును. ఈసారి వాలంటీర్‌లు ఉంచుతాను. చంద్రబాబు గారు అంటున్నారు. 4000 పింఛన్ ఇస్తాను మీకు. హ్మ్. నన్ను గెలిపించండి అని అంటున్నారు. 4000 అప్పుడు పింఛన్ మీకు ఇచ్చినా, 3000 జగన్ పింఛన్ గారు. ఇచ్చినా జగన్ గారికే ఏత్తాం గాని ఓటు. ఆ! ఇప్పుడు అతనికి ఎయ్యంగా. ఎందుకనక్క? ఇంటింటికి వారింటికి తెచ్చిచ్చే బియ్యము, రైసు అయన్నీ హ్మ్. ఇంటింటికి తెచ్చిస్తున్నారు కదా! హ్మ్. అది. ఓకే. సో, అందుకని మీకు మళ్ళీ ఆ! జగన్ గారు ఆయన గూడా ఇస్తా అంటున్నాడు గదా! జగన్ కంటే ఎక్కువ ఏమో ఇస్తా ఇచ్చేదా? అంటున్నాడు గదా! ఆ నమ్మకం లేదుగా ఆ! ఇచ్చేదాకా. ఓకే. హ్మ్. గతంలో గూడా ఇవ్వలేదా మీకు? గెలిసాడు గదా! అప్పుడు గూడా. గెలిచినప్పుడు రాలేదుగమ్మా అయన్నీ. ఆ! ఇవన్నీ మీకు ఈ 5 ఏళ్లలోనే ఆ! వస్తున్నాయా? అవునుగా మరి. ఇంతకుముందు ఆయన గూడా ఇచ్చాడంట చంద్రబాబు గారు. కాపోతే జగన్ గారు పేర్లు మార్చి మళ్ళీ ఇస్తున్నాడంట. ఇంటింటికి రాలేదమ్మా అప్పుడు. ఆ! ఎళ్లి మేమే తెచ్చుకున్నాం. మీరే ఎళ్లి తెచ్చుకునేవాళ్ళు. ఎళ్లి తెచ్చుకునేటప్పుడు ఎలా ఉండేదక్క పరిస్థితులు? మీ అంతేగా పరిస్థితి గాని? బాధలేగా. ఆ! పనులు మానుకుని, ఇయి మానుకుని, అయి మానుకుని, అన్నీ మానుకుని ఎళ్ళాలిగా. పింఛన్ అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు మామూలుగా? అప్పుడు రూ. 1000. రూ. 1000కి మీరు మళ్ళీ పనులు మానుకొని ఎళ్ళేవాళ్ళు హ్మ్. ఆ రోజు. అవునుగా మరి. ఇప్పుడు? ఇప్పుడు 3000 ఇస్తున్నారు. ఆ! పనులేమన్నా మానుకుంటున్నారా? లేదు, ఇంటికి తెచ్చేస్తున్నారు. ఇంటికే తెచ్చిస్తున్నారు. ఏ టైంకి తెచ్చిస్తారక్క? పొద్దున్నే 6 కాడ నుంచి సాయంకాలం 5 వరకు ఇస్తారు. అందరూ 6 అని జెప్పేసి మీరంటున్నారా? లేదంటే నిజంగానే తెచ్చిచ్చేవాళ్ళా? లేదు, 5 కాడ నుంచి సాయంకాలం 5 వరకు ఇస్తారు. ఎప్పుడైనా ఆ! తెచ్చిస్తారు. ఎప్పుడైనా. కానీ మార్నింగ్ మీకు అంత కుదరపోయిందనుకో రేపు మార్నింగ్. ఆఫీస్ కాడకెళ్ళి తెచ్చుకుంటాం. జగన్. ఆ! ఎందుకని? ఎందుకని ఆయన వనరుగా మేము బతికేది. ఆయన వల్లే బతుకుతున్నారు. మరి ఏమిస్తున్నాడు ఆయన మీకు? ఏమిస్తున్నాడు? బియ్యం ఇస్తున్నాడు, ఆ! పింఛన్ ఇస్తున్నాడు, హ్మ్. బాధలు కష్టాలుంటే చూస్తున్నాడు. ఇప్పుడు నెల వచ్చేదా మీకు పింఛను? ఉమ్, నిజమేనా? నిజమే. ప్రతి నెల ఆ, ఫస్ట్ తారీఖుకి. ఆ, ఫస్ట్ తారీఖే వచ్చేది. ఫస్ట్. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈరోజు ఎందుకు రాలేదు? మరెందుకు రాలేదంటే ఆపారు. మరెందుకు ఆపారో తెలియదుగా బాబు నాకు. వాలంటీర్లు రావద్దని జెప్పారు మరి చంద్రబాబు గారు. ఉమ్, మీరే ఎళ్లి తెచ్చుకోవాలంట. మీకు వాళ్ళొచ్చినప్పుడు ఎలా ఉండేది? వాలంటీర్‌లొచ్చినప్పుడు? బాగానే ఉండేది. హ్మ్. ఇచ్చేవాళ్ళు తీసుకున్నామో వచ్చేసేవాళ్ళం. ఆ! ఎలా వాడుకునేదానివి ఆ పింఛను? మరి ఇంటికాడ సగం నాకు సగం. ఇంట్లో సగం ఇచ్చేదానివి, నువ్వు 3000 వచ్చేదా? మరి వాళ్ళకి నేను ఇస్తే నేనేం తిన్నా మరి. ఆ! మొత్తం ఇయకుండా సగం ఇంట్లో ఇచ్చి, సగం నువ్వు వాడుకునేదానివి 3000లోనే. ఉమ్, అవునా? మరి ఎలా ఎట్టా మరి నేను 30 మరిప్పుడు ఇంత సంతోషంగా నేను ఇంట్లో ఇచ్చానని చెప్తున్నావే, చెప్తున్నా ఇప్పుడు మరి ఈ నెల రాలేదు గదా! ఏంటి రాలేదంటే పరిస్థితి? మరి పరిస్థితి ఏముంది, నేను ఎక్కడికి వెళ్తా. ఆ! ఈ నెల అంటే అట్ట ఉంటుంది, ఇంకేం చేస్తాం, బియ్యం వండుకుంటాం, అయ్యో! మరి లేకపోతే అట్ట ఉంటాం, ఇంక మరిప్పుడు చేసేది. మీకు జగన్ గారు గావాలా? చంద్రబాబు గారు గావాలా? ఆయనే కావాలి నాకు ఎవరు? ఇచ్చేవాళ్ళు. అటు ఇటు. జగన్ గారే. ఓకే. గెలిపిత్తాం. మరి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, ఆ, జగన్‌ని ఓడిస్తాను నేను. మీరు పింఛన్లు ఎళ్లి తెచ్చుకోవాలి. నేనున్నప్పుడు తెచ్చుకున్నట్టే అంటున్నాడు. అదంతా ఉట్టిదే. ఉట్టిదేనా? ఎవరు నమ్మరుగా. ఆ! నమ్మరా? ఎక్కువిస్తా అంటున్నాడు. మీకు 4000 బాగా ఇస్తా అంటున్నాడు. నమ్మకం నాకు. 4000 ఇచ్చినా వద్దా? ఎవరు బా కావాలి? చంద్రబాబు గారు కావాలా? జగన్ గారు? జగన్ గారు చంద్రబాబు వత్తే ఇత్తా అంటున్నాడుగా. డబ్బుతో సమస్య లేదు, ఆ! వాళ్ళు ఉంటుంది రేపు పోద్ది. ఆ! మరేం ముఖ్యం? ఆయనే కావాలి. ఆయనే ముఖ్యం. ఎందుకు అంత అభిమానం నీకు ఆయనంటే? నాకు మా అందరిని బతికిస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. ఏడ బతికిస్తున్నాడు? లేనోళ్ళు అంతా రౌడీయిజం చేస్తున్నాడు, గూండాయిజం చేస్తున్నాడు అని చెప్తుంటే. లేదు, నమ్మను నేను. నమ్మవా? ఆ! ఓకే. ఇష్టం లేనోళ్ళు అంటారేమో. ఇష్టం లేనోళ్ళంటారు. నీకైతే నచ్చింది ప్రభుత్వం. నాకు నచ్చింది. అమ్మా! నా పేరు కోమట్ల శ్రీదేవి. కోమట్ల శ్రీదేవి గారు, హ్మ్. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ప్రతి నెల? వస్తుంది. ఆ! ఇంతకుముందు ఎలా తీసుకునేదానివి? ఇంటికొచ్చి ఇచ్చెళ్ళేవాళ్ళు. వాలంటీర్లు. ఆ! మరి ఇప్పుడు ఏమైంది? ఏమి లేదు ఈ నెల ఇప్పుడు. వచ్చిందా? లేదండి, నిన్నటి నుంచి పింఛనీ లేదు, ఏమి లేదు, కూర్చున్నాం.
ప్రతి నెల ఈ రోజుకి మీ చేతిలో పెన్షన్ పడేది పడేది అవునా కదా? ఫస్ట్ తారీఖే ఇచ్చేసేవాళ్ళు ఫస్ట్ మాకు తారీఖే ఇచ్చేవాళ్ళ? 3:00కల్లా లెగ్గొట్టి ఇచ్చేసావు లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు మాకు సిగ్నల్ లాగదని చెప్పేసి మా కాలనీలో ఇక్కడ కాదు మాది పెడనపాలెం ఓకే. సిగ్నల్ ఆగదని చెప్పేసి ముందే వచ్చేసి తెల్లవారుజామునే ఫోన్లు చేసి లెగ్గొట్టేవాళ్ళు మాకు వాలంటీర్లు ఇప్పుడు ఏం లేదు ఎక్కడికి వెళ్ళారు? వాలంటీర్లు ఆపేశారంట కదా వాలంటీర్లని ఆపేశాడు అంట మరి ఎవరు? మరి వద్దని ఆపాడు ఏం చేశారో పాపం పుణ్యం మనకు ఎందుకని తెలియదు చంద్రబాబు గారికి ఎందుకు నచ్చదు? ఆ? ఇట్లా పెన్షన్ ఇవ్వడం మంచిదే కదా? అదే మంచిదేగా ఎందుకు మరి నచ్చట్లేదు? మాలాంటి వాళ్ళు మెట్ట బతకాలు భర్తలు లేని వాళ్ళము మరి అదేగా బాధ మాకు ఉపయోగపడుతుందా నీకు? 3,000 ఆ. ఎలా వాడుకుంటావు? అలాగే వాడుకుంటా నా కొడుకు అట్టాగే ఉండ రోజు వెళ్తాడు లేని రోజు లేదు మా ఆయన లేడు అటేటాకు చనిపోయింది అట్లాగే బతుకుతున్నాం నీకు ఆ 3,000 ఇంటి సాగించుకోవడానికి సరిపోతుంది. ఆ, మరి ఇప్పుడు అదే 3,000 మరి ఇప్పుడు అది కూడా రాకుండా చేశాడు కదా? అదే మరి వాలంటీర్లు వచ్చింటే మీకు కరెక్ట్ గా ఉండేది. ఆ, మరి ఇప్పుడు ఎవరు కావాలి మీకు? మాకు ఆయనే కావాలి ఎవరు? జగనే కావాలి జగన్ గారే కావాలి. జగన్ గారే కావాలి చంద్రబాబు గారు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా 4,000. ఇకపోతే ఏమొద్దు ఆయన వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం ఈయన వస్తే చాలు మాకు ఏంటి మమ్మ? 4,000 ఇచ్చామో చస్తాము ఆయనకి ఇచ్చేటప్పుడు 4,000 ఇస్తాడు 5,000 మన్నట్టు కానీ 3,000 అన్నాడు వెళ్ళిపోయాడు. ఇంక మనకి ఇచ్చేది ఏమన్నా ఉందే? మమ్మల్ని కూడా చంపుతాడు డబ్బులు ఇవ్వకుండా రేపు పొద్దుని. మావనా? ఎన్టీఆర్ గారు ఎంటి రామారావు మా అన్నయ్య మాకు నా కొడుకు చంపేశాడుగా. ఆ. మరి దండలేస్తున్నాడు పోయి. ఏజ్ ఏమవుతున్నాడు ఆ చిల్లిమంట మేము అల్లాడిపోతున్నాం. అప్పుడు ఎట్టింది మాకు ఉంది. ఓకే. సరే, అప్పుడు సరే. ఇచ్చేది ఏమీ లేదు. ఆ. జగన్కే వేస్తాం ఎక్కడ ఎవరు వచ్చినా. చంద్రబాబు నాయుడు వెయ్యి రాడు నేను మేము వెయ్యం అంతేనా? వెయ్యం. ఒకవేళ ఎక్కువ ఇస్తా అంటే 5,000 ఇస్తా, 10,000 ఇచ్చినా వేయము. 11,000 ఇస్తా అంటే 20,000 ఇచ్చినాము అప్పుడు తాకుండా 50,000 ఇస్తా అంటే ఎంత 1,00,000 ఇచ్చినా వేయము. లక్ష అట్టగా ఇచ్చినా ఇవ్వవా? ఒకసారి దాన్ని పెడతారు 10 సార్లు మేము ఎట్టాలి దండాలి మాకు చూసేవాళ్ళు ఎవరో లేరు. ఆహా. గట్టగా అంటారు గెలిచేదాకా మీకు ఇస్తాం అంటారు. ఆ. గెలిచినాక ఎవరు ఎవరు నీకు 1,00,000 ఇచ్చినా నువ్వు వేయను 5 చాలు 3 ఏళ్ళు చాలు.